హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా బ్రహ్మం సార్ జీకే క్లాసెస్. కొత్తగా చూసే వారికి లైక్ చేయండి, షేర్ చేయండి మా. మన ఛానల్ మా కొత్తగా మీ ఫ్రెండ్స్ కు కొత్తగా మన సబ్స్క్రైబ్ చేయండి మా, బెల్ ఐకాన్ కొట్టండి. అదే విధంగా మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి మన లైక్ చేసిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్ మా ఏదంటే ఆగస్టు 6 2025 మా ఈరోజు అణుబాంబు వేసిమా ఎన్ని సంవత్సరాలు పుట్టిందంటే 80 సంవత్సరాలు. ఇది ఈరోజుమా డే ఎప్పుడు అంటే ఆగస్టు 6 మా ఈరోజుమా డే. అయితే ఈరోజుమా దినోత్సవం ఎందుకు జరుపుకుంటే 1945 1945 ఆగస్ట్ 6 అమెరికా వాడు వచ్చేసి జపాన్ మీద అణుబాంబు వేశారు. ఆ బాంబు దాడిలో ఎన్ని సంవత్సరాలు పుట్టిందంటే 80 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఎప్పటికంటే 2025 ఆగస్టు 6 ఎన్ని సంవత్సరం అంటే 80 సంవత్సరాలు పుట్టింది. ఈ యొక్క అమెరికా వాడు జపాన్ మీద హిరోషిమా నగరం పైన అణుబాంబు దాడి చేసిమా ఎన్ని సంవత్సరం అంటే 80 సంవత్సరాలు పుట్టినందుకు ఈ యొక్క మెయిన్ మా హిరోషిమా దినోత్సవం. అయితే ఇక హిరోషిమా దినోత్సవం ఈ యొక్క 80 సంవత్సరాలు పుట్టింది. ఈ యొక్క బాంబు వచ్చేసి అంటే లిటిల్ బాయ్ అనే పేరుతో అణుబాంబును ప్రయోగించారమ్మా. లిటిల్ బాయ్ అనే బాంబుతో అణుబాంబు ప్రయోగించారు. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి B-29 కూడా చాలా డేంజర్ మా బాంబు. అయితే ఇక్కడ అమెరికా వాడు జపాన్ మీద హిరోషిమా దాడి చేసి 80 సంవత్సరాలు పూర్తయిందమ్మా. ఈ బాంబు పేరంటే లిటిల్ బాయ్ అనే పేరుతో అణుబాంబు దాడి చేశారు అమెరికా వాళ్ళు. ఈ బాంబు దాడిలో వచ్చేసిమా ఎంతమంది చనిపోయింటే దాదాపు వచ్చేసిమా 70,000 నుంచి 80,000 మందిగా చనిపోయినమాట. ఎంతో మందికి 1,00,000 పైన గాయాలు కూడా అయినాయన్నమాట ఈ యొక్క అణుబాంబు దాడిలో. అయితే హిరోషిమా అనేది చాలా ఫేమస్ మా. జపాన్ లోనే నాగసాకి కూడా ఏంటంటే నాగసాకి దినోత్సవం ఎప్పుడంటే ఆగస్టు 9. అది కూడా 1945 లో మా ఆగస్టు 9 అమెరికా వాళ్ళు జపాన్ మీద దాడి చేశారు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మా. అది కూడా ఎన్ని సంవత్సరం అంటే 80 సంవత్సరాలు పుట్టింది. ఇక్కడ హిరోషిమా అదే విధంగా ఆగస్టు 9 అయితే నాగసాకి. ఈ రెండు దాడులు మా 1945 లో జరిగింది. అది కూడా అమెరికా వాడు జపాన్ మీద దాడి చేశారు. B-29 అణుబాంబు B-29 అణుబాంబు దాడి చేశారన్నమాట. ఈ దాడిలో 1,00,000 మంది 1,000 మంది చనిపోయారు. వెరీ ఇంపార్టెంట్ మా. అయితే ఈ దాడి వల్ల ఇటీవల ఎన్ని సంవత్సరాలు పుట్టిందంటే 18 ఇయర్స్ అంటే 80 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ యొక్క దాడి జరిగి. దీని గురించి పేపర్ కూడా ఈనాడు పేపర్ చేసిన అనమాట. నెక్స్ట్ మా అదే విధంగా భారత్ మరియు ఫిలిప్పీన్స్ మధ్య దేశాల మధ్య 9 ఒప్పందాలు అయినాయి. అయితే ఇక్కడ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఇటీవల మన దేశానికి 5 రోజు ప్రకటనగా విదేశీ ప్రకటన ఇచ్చారు. అతని పేరు వచ్చేసి ఏం పేరంటే మార్కోస్ జూనియర్ అనే వ్యక్తి ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ మన దేశానికి రావడం అనమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి 5 రోజు విదేశీ ప్రకటనకు రావడం జరిగిందన్నమాట. విదేశీ ప్రకటనకు అయితే ఇక్కడ భారత్ ఫిలిప్పీన్స్ మధ్య దేశాల మధ్య 9 ఒప్పందాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకా ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ అంటే భారత్ కు మరియు ఫిలిప్పీన్స్ మధ్య దేశాల మధ్య వచ్చేసి అంటే దౌత్య సంబంధాలు ఇటీవల ఎన్ని సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు పూర్తయింది. ఎన్ని సంవత్సరమా 75 ఇస్ ద కంప్లీట్. అంటే ఇక్కడ భారత్ కు ఫిలిప్పీన్స్ మధ్య ఉన్న దౌత్య సంబంధాలు వచ్చేసి ఇటీవల ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అంటే నిన్నటికి మనకు 2025 ఆగస్టు 5కి వచ్చేసి ఎన్ని సంవత్సరం అంటే 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన యొక్క ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మన దేశానికి రావడం జరిగిందన్నమాట. అతని పేరు వచ్చేసి ఏంటంటే మార్కోస్ జూనియర్ చాలా ఫేమస్ అయితే భారత్ ఫిలిప్పీన్స్ ఎన్ని ఒప్పందాలు అంటే 8 ఒప్పందాల మధ్య అంటే 9 ఒప్పందాలు జరిగినాయన్నమాట. అది గుర్తుకోవాలి సార్. నెక్స్ట్ అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఉమ్మడి కేంద్రం యొక్క సచివాలయాన్ని సిసిఎస్ భవనాన్ని వచ్చేసి కర్తవ్య భవనాన్ని మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తున్నారు. మొత్తం వచ్చేసి ఈ యొక్క ప్రాజెక్ట్ కింద మొత్తం 10 కార్యాలయాలను ప్రారంభిస్తారన్నమాట. ఎవరంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తారన్నమాట. ఇది మెయిన్ వచ్చేసి మన కేంద్రం యొక్క దాదాపు 2020 నుంచి ఈ కార్యాన్ని శంకుస్థాపన చేశారన్నమాట. ఇప్పటికి పూర్తయింది ఒకేసారి రికార్డ్ అండి. 10 కార్యాలను ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ అదే విధంగా లోక్సభ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ గా ఎవరికంటే కాకోలి ఘోష్ దస్తేదార్ అది ఎన్నికైంది మహిళ. ఇక్కడ మెయిన్ వచ్చేసి లోక్సభ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఎవరికంటే కోకోకోల్ ఘోష్ అనే మహిళ ఎన్నికైందన్నమాట. అదే విధంగా నెక్స్ట్ 88వ చెస్ గ్రాండ్ మాస్టర్ హోదాగా ఎవరికంటే దివ్య దేశ్ముఖి మనకి ఇంపార్టెంట్ 88వ గ్రాండ్ మాస్టర్ అన్నమాట. అంటే చెస్ మ్యాచ్ లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన మహిళ వచ్చేసి అంటే దివ్య ఏం పేరుమా దివ్య దేశ్ముఖ్ ఈమె ఏ స్టేట్ మహిళ అంటే మహారాష్ట్ర దేశానికి చెందిన పర్సన్
మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన పర్సన్. ఏం పేరంటే మా దివ్య దేశ్ముఖి. దివ్య దేశ్ముఖి చాలా ఫేమస్ మా. ఇటీవల వచ్చేసి మా 2025 మా ఫిడే చెస్ మ్యాచ్, ఫిడే ప్రపంచ చెస్ మ్యాచ్ విజేత గెలిచింది. కేవలం 19 సంవత్సరాలకు మాత్రమే, 19 ఇయర్స్ లోనే ప్రపంచంలోనే అతి చిన్న వయసులోనే ఫిడే చెస్ మ్యాచ్ లో గెలిచిన మొట్టమొదటి మహిళ అంటే దివ్య దేశ్ముఖి. ఇటీవల వచ్చేసి మా గ్రాండ్ మాస్టర్ హోదా పొందకుండా కూడా ఈమె ప్రపంచ చెస్ మ్యాచ్ లో విన్నర్ గెలిచింది. ఇది రికార్డు మా. ఇది ఫస్ట్ టైం 19 ఇయర్స్ లోనే 19 సంవత్సరంలోనే ప్రపంచ చెస్ మ్యాచ్ లో గెలిచిన మహిళ వచ్చేసి మా దివ్య దేశ్ముఖి. ఈమె మహారాష్ట్రలోని నాగపూర్ రాష్ట్రానికి చెందిన పర్సన్. అయితే ఇటీవల మా 88వ గ్రాండ్ మాస్టర్ హోదా పొందింది. ఇటీవల ఫిడే ప్రపంచ చెస్ మ్యాచ్ లో కోనే రంపి పైన గెలిచిందన్నమాట. ఎవరంటే దివ్య దేశ్ముఖి. ఈమె ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర. మహారాష్ట్ర సీఎం వచ్చేసి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆమెకు 5 కోట్ల వరకు నజరాంజన ప్రకటించారన్నమాట. అదే విధంగా ఈ యొక్క దివ్య దేశ్ముఖి మా ఏదంతా ఫేమస్ అంటే చెస్ గేమ్ లో ఫేమస్ మా. చెస్ గ్రాండ్ మాస్టర్ గా 88వ గ్రాండ్ మాస్టర్ గా హోదా పొందింది. అయితే చెస్ లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలంటే ఎన్ని పాయింట్స్ సాధించాలంటే 2500 పాయింట్లు, 2500 పాయింట్లు సాధిస్తే గ్రాండ్ మాస్టర్ హోదా వస్తుందన్నమాట. ఎవరంటే ఇది ప్రముఖ మహిళమా. ఏంటంటే దివ్య దేశ్ముఖి. అయితే 2500 పాయింట్స్ సాధిమా గ్రాండ్ మాస్టర్ హోదా వస్తుందన్నమాట. అయితే ఇండియాలో ఎంతమంది గ్రాండ్ మాస్టర్ అంటే 88 మంది మా. భారతదేశంలో గ్రాండ్ మాస్టర్ పొందిన మొట్టమొదటి మహిళ వచ్చేసి మా ఎవరంటే కోనే రంపి. ఏదంతమ్మా చెస్ గేమ్ లో ఈమె ఏ స్టేట్ అంటమ్మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పర్సన్. అయితే భారతదేశంలోనే గ్రాండ్ మాస్టర్ పొందిన మొట్టమొదటి జెంట్స్ లో అయితే మా మెన్స్ లో అయితే ఏంటంటే విశ్వనాథ్ ఆనంద్ మా 18 సంవత్సరాలకు ఎప్పుడంటే 1986 లో గ్రాండ్ మాస్టర్ హోదా వచ్చింది. అదేవిధంగా చెస్ లో ఎంతమంది ఆడుతుంటే ఓన్లీ సింగిల్ మాత్రమే. చెస్ అనేది ఏ దేశం యొక్క నేషనల్ క్రీడ అంటే మా రష్యా. అయితే భారతదేశంలో ప్రపంచంలోనే ఎక్కువ గ్రాండ్ మాస్టర్ పొందిన మొట్టమొదటి దేశం ఏంటంటే రష్యా వాళ్ళు. అదేవిధంగా సెకండ్ దేశమా ఇరాన్ వాళ్ళు. ఇండియాలో గ్రాండ్ మాస్టర్లు ఎంతమంది అంటే 28 మంది మా. ఈ 28 మందిలో ఎక్కువ గ్రాండ్ మాస్టర్ పొందిన వాళ్ళు వచ్చేసి ఎవరంటే ఏ స్టేట్ అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన పర్సన్ మా. అయితే 5 సార్లు ప్రపంచ చెస్ విన్నర్ గా ఎవరు గెలిచింటే ఇండియా నుంచి విశ్వనాథ్ ఆనంద్. అయితే ప్రపంచంలో అతి చిన్న వయసులోనే చెస్ గేమ్ లో గోల్డ్ మెడల్ గెలిచిన మొట్టమొదటి విధమ ప్రపంచ చెస్ గేమ్ లో వచ్చింటే దొమ్మరాజు గుకేష్ గారు. అదేవిధంగా రీసెంట్ గా మహిళలు అయితే ఫిడే ప్రపంచ కప్ లో కేవలం చిన్న వయసులోనే 19 ఇయర్స్ లోనే గోల్డ్ మెడల్ గెలిచిన మహిళ వచ్చేసి అంటే దివ్య దేశ్ముఖి. ఇక ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర చెందిన మహిళ. అదేవిధంగా ఇటీవల మా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ బోర్డు డైరెక్టర్ జనరల్ గా ఎవరికి అంటే అరుణ్ సింగ్ ఎన్నికాడమా. ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ బోర్డు మా డైరెక్టర్ జనరల్ గా ఎవరికి అర్జున్ సింగ్ మా ఎన్నికాడమాట. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి మా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ లో ఒక గవర్నరు, 4 డిప్యూటీ గవర్నర్లు, 15 మంది మా డైరెక్టర్ ఉంటారు. మొత్తం వచ్చేసి 20 మంది ఉంటారు. ఈ 15 మందిలో ఒక రీసెంట్ గా ఎన్నికాడమా ఉండే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డు డైరెక్టర్ జనరల్ గా ఎవరికంటే అర్జున్ సింగ్ ఎన్నికాడు. అర్జున్ సింగ్ మా. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ 1935 మా ఏప్రిల్ 1 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ వచ్చేసి మా ముంబైలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడినప్పుడు ఫస్ట్ కోల్కతా నుంచి ముంబైకి చేంజ్ చేశారు 1937 లో. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి మా నేషనల్ బ్యాంక్ ఎప్పుడు వేసింది 1949 లో జనవరి 1న నేషనల్ బ్యాంక్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మా ప్రెసిడెంట్ వచ్చేసి ముంబైలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ వచ్చేసి మా లక్ష్యం ఏంటంటే కరెన్సీని ముద్రించడం. మెయిన్ లక్ష్యమా కరెన్సీని ముద్రించడం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యం అంటే కరెన్సీని ముద్రించడం మెయిన్ లక్ష్యం సార్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹2 నుంచి ₹2000 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీని ముద్రిస్తుంది అన్నమాట. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమ్మ మెయిన్ వచ్చేసి గవర్నర్ గా ఫస్ట్ ఏంటంటే ఓస్టర్ స్మిత్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రేడ్ గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్ గా ఎన్నుకున్నమాట. అది గుర్తుపెట్టుకోవచ్చు సార్. ఆయన ఎన్నో వాడు అంటే 26వ వాడు. అంతకుముందు మా శక్తికాంత్ దాస్ ప్లేస్ లో సంజయ్ మల్హోత్రా వచ్చి ఎన్నుకోవడం జరిగింది సార్. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ లక్ష్యం అంటే కరెన్సీని ముద్రించడం మెయిన్ యొక్క లక్ష్యం సార్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 రూపీస్ నోటు, ₹1000 నోటు ఎప్పుడు రద్దు చేసింటే 2016 నవంబర్ 8న రద్దు చేశారు. ₹2000 నోటు కొత్తగా ముద్రించారు. ఏ రోజు అంటే 2016 నవంబర్ 8న అర్ధరాత్రి రోజు ముద్రించారు. అదేవిధంగా ₹2000 నోటు ఎప్పటి నుంచి ముద్రించలేదంటే 2019 ఏప్రిల్ 1 నుంచి ముద్రించలేదు. ఆగన ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు ఆర్బీఐ ముద్రించలేదు మా. ఒకటి గుర్తుపెట్టుకో సార్. దేశంలో కరెన్సీ ముద్రించాలంటే ఎవరి యొక్క పర్మిషన్ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్. రద్దు చేయాలన్నా ముద్రించాలన్నా ఎవరి యొక్క సలహా మేరకంటే ఫైనాన్స్ మినిస్టర్ యొక్క సలహా మేరకు లేదా
కేంద్ర ప్రభుత్వ యొక్క మంత్రి మండలి సలహా మేరకు ముద్రిస్తామట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గానీ, డిప్యూటీ గవర్నర్ గానీ, డైరెక్టర్ జనరల్ గానీ వీళ్ళందరూ ఎవరి యొక్క సలహా మేరకు నియమిస్తారంటే ఫైనాన్స్ మినిస్టర్ సలహా మేరకు నిర్మలా సీతారామన్ వీళ్ళందరూ నియమిస్తామట. అది గుర్తుగా సార్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ లక్ష్యం అంటే కరెన్సీని ముద్రించడం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి గుర్తుగా సార్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపో రేటు, రివర్స్ రిపో రేటు, సిఎల్ఆర్, ఎస్ఎల్ఆర్ వాటిని డెవలప్ చేస్తున్నమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఇటీవల వచ్చేసి ఏంటంటే మనకి ఇటీవల ఒక ప్రముఖ పర్సన్ మహిళ వచ్చేసి దాదాపు 170 గంటల పాటు నృత్యంలో నిరంతరంగా ప్రదర్శన చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన మహిళ వచ్చేసి ఏం పేరంటే రెమినా పెరియారో ఇది రికార్డు సృష్టించిన దాదాపు 170 గంటలు నృత్యం చేస్తూ నృత్యం చేస్తూ కూడా నిరంతరంగా నృత్యం చేస్తూ రికార్డు సృష్టించిన మహిళ వచ్చేసి అంటే రెమినా పెరియా. ఈమె ఏ దాంతో ఫేమస్ అంటే భరతనాట్యంలో ఫేమస్ రేపు ఎగ్జామ్ అవుతాడు. ఇటీవల వచ్చేసి 170 గంటల పాటు నిరంతరంగా డాన్స్ చేసిన మహిళ వచ్చేసి అంటే రెమినా పెరియా రికార్డ్ ఆమె ఏ గేమ్ లో ఫేమస్ అంటే ఏ దాంతో ఫేమస్ అంటే నృత్యం అంటే భరతనాట్యం వచ్చేసి ఏ రాష్ట్రంలో ఫేమస్ అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన పర్సన్ భరత్ అనే గ్రామంలో వచ్చేసి భరతనాట్యం పుట్టిందన్నమాట. భరతనాట్యంలో ఎవరెవరు ఫేమస్ పర్సన్ కూడా మనకి ఎగ్జామ్ అడిగే ఛాన్స్. కూచిపూడి వచ్చేసి ఏ దాంతో ఫేమస్ అంటే ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ అన్నమాట. భరతనాట్యం అయితే తమిళనాడు. యక్షగానం అయితే ఏ రాష్ట్రంలో ఫేమస్ అంటే యక్షగానం వచ్చేసి ఏ రాష్ట్రం అంటే కర్ణాటకలో ఫేమస్ అన్నమాట. అదేవిధంగా కథాకళి వచ్చేసి ఏ రాష్ట్రం అంటే కేరళ ఫేమస్. కథక్ వచ్చేసి ఏ రాష్ట్రం అంటే ఉత్తర భారతదేశంలో ఫేమస్ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఫేమస్ అన్నమాట. అదేవిధంగా మోహిని అట్టంగుత దేంతో ఫేమస్ అంటే మోహిని అట్టంగుత ఏ రాష్ట్రం అంటే కేరళలో రాష్ట్రంలో ఫేమస్. మణిపూర్ నృత్యం కూడా ఏ రాష్ట్రం అంటే మణిపూర్ నృత్యంలో కూడా ఏ రాష్ట్రం అంటే మణిపూర్ నృత్యంలో ఫేమస్ అది గుర్తుపెట్టుకోవాలి సార్. అది మనకు ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ అన్నమాట. ఎగ్జామ్ లో అడుగుతారన్నమాట. ఇంపార్టెంట్ సార్. 2025 దేశంలోని ఎగుమతులు ఉన్న భారతదేశ ఎగుమతులు వచ్చేసి ఏపీ ర్యాంక్ వచ్చేసి ఎన్నో ప్లేస్ అంటే 6వ ప్లేస్, తెలంగాణ ర్యాంక్ వచ్చేసి 7వ ప్లేస్ ఉంది. అయితే ఇక్కడ ఏ రిపోర్ట్ ప్రకారం అంటే భారతదేశంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్టింగ్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రకారం ఈ సంస్థ ప్రకారం అంటే భారతదేశంలోని ఎగుమతులు వచ్చేసి ఇండియా వచ్చేసి మొత్తం వచ్చేసి ఇండియాలో ఎగుమతులు వచ్చేసి ఎగుమతులు అంటే మనకు ఏం సంబంధించింది ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఎగుమతులు వేస్తారు దాంతో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ 6వ ప్లేస్ ఉంది, తెలంగాణ ర్యాంక్ 7వ ప్లేస్. అయితే ఎగుమతి మన ఆంధ్రప్రదేశ్ నుంచి మిగతా రాష్ట్రాలకు ఎగుమతులు ఏ ఫేమస్ అంటే మత్స్య సంపద అంటే చేపల గురించి ఇంపార్టెంట్, ఔషధాలు మరియు వచ్చేసి బయోలాజికల్ సంబంధించిన మెయిన్ మెటీరియల్స్ మన దేశం మన ఇండియాలోనే ఎగుమతుల్లో ఎన్నో ప్లేస్ అంటే 6వ ప్లేస్ ఉంది ఈ రిపోర్ట్ అదేవిధంగా తెలంగాణ మాత్రం 7వ ప్లేస్ ఉంది. అయితే మన ఇండియాలో నెంబర్ 1 రాష్ట్రం ఎగుమతులు వచ్చేసి ఏంటంటే అన్ని వస్తువుల ఎగుమతులు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇండియాలో ఎగుమతుల ఫస్ట్ ర్యాంక్ గుజరాత్ ఉంది, నెక్స్ట్ మహారాష్ట్ర ఉంది, నెక్స్ట్ తమిళనాడు ఉంది, నెక్స్ట్ కర్ణాటక, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. అయితే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతుల్లో ఏంటంటే మత్స్య సంపద అంటే చేపల ఉత్పత్తి, నెక్స్ట్ ఔషధాలకు సంబంధించింది. నెక్స్ట్ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి 9.2% ఒక 9.2% వాటా 9.2% మన మెయిన్ పర్సంటేజ్ ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. అదే దాని వాటా వచ్చేసి ఏంటంటే 4.37%. ఓవరాల్గా 40% మనది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతిలో మంచి ర్యాంక్లో స్థానం ఉందన్నమాట. ఎన్నో ర్యాంక్ అంటే 6వ ర్యాంక్లో ఉంది 6వ ర్యాంక్లో ఉంది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ మాజీ గవర్నర్ వచ్చేసి సత్యపాల్ మాలిక్ ఆయన మృతి చెందారు. అదే ఆయన వయసు 79 సంవత్సరాలు. ఆయన మెయిన్ వచ్చేసి మూత్రపిండ వ్యాధితో ఈయన మరణించారన్నమాట. అది గుర్తుమా. ఆయన ఆగస్టు 23, 2010 నుంచి అక్టోబర్ 30, 2009 మధ్య ఆ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ అనమాట. ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ వచ్చేసి 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు, అదేవిధంగా 35 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు, ప్రత్యేక హోదా రద్దు చేసినప్పుడు, జమ్మూ కాశ్మీర్ సపరేట్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఈయన గవర్నర్ ఉన్నప్పుడు కూడా ఆ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ పనిచేస్తారన్నమాట. ఎవరంటే ప్రముఖ పర్సన్ అంటే సత్యపాల్ మాలిక్. ఈయన కొన్ని వివాదాలు కూడా రావడం అనమాట గత సంవత్సరంలో గత ప్రభుత్వంలో ఆయన కాలంలో. నెక్స్ట్ అదేవిధంగా పెయింట్ వచ్చేసి కేంద్ర ప్రాంత రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్ కూడా ఇటీవల ఎన్ని సంవత్సరాలు ఏంటంటే లాస్ట్ 2019 ఆగస్టు 5కు, అదేవిధంగా 2025 ఆగస్టు 6కు వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు 370 ఆర్టికల్ రద్దు చేసి 6 సంవత్సరాలు పూర్తయింది. అది గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా మన భారతదేశంలోనే
అత్యధిక కాలంగా కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఎవరంటే అమిత్ షా ఎన్నికారు. ఇది అమిత్ షా రికార్డుమా. అంటే అత్యధిక కాలం కేంద్ర హోమ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తిగా, భారతదేశంలోనే కేంద్ర హోమ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తిగా ఎవరు ఎందుకంటే అమిత్ షా రికార్డుమా. 6 సంవత్సరాల 6 రోజులు పనిచేశారు. అయితే అంతకుముందు మా దేశంలో అత్యధికంగా హోమ్ మినిస్టర్ పనిచేసిన వ్యక్తిలో అంటే ఎల్కే అద్వానిమా 6 సంవత్సరాల 64 రోజులు పనిచేశాడు. ఈయన మాత్రం వచ్చేసి 6 సంవత్సరాల 68 రోజులు పనిచేసి కేంద్ర హోమ్ మినిస్టర్గా బీజేపీ పార్టీ నుంచి రికార్డు సృష్టించారన్నమాట. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం హోమ్ మినిస్టర్గా పనిచేసిన ఏకైక వ్యక్తి అంటే అమిత్ షా మాట. అమిత్ షా ప్రభుత్వం ఆయన హోమ్ మినిస్టర్ అయినప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేశాడు. జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ రద్దు చేశాడు. అదేవిధంగా నెక్స్ట్ మీకు తెలుసుమా అంటే మాయావిష్లో కూడా ఉన్న అంతం చేసినమాట. భారతదేశ చరిత్రలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని యొక్క మాయావిష్లో కూడా అంతం చేసినమాట. ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు కూడా లాంచ్ చేసినమాట అమిత్ షా. వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మా. నెక్స్ట్ మా అదేవిధంగా ఐఆర్డీఏ చైర్మన్ ఎవరంటే అజయ్ చైతన్య ఐఆర్డీఏ ఈయన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ మా. వెరీ ఇంపార్టెంట్ మా. ఐఆర్డీ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ మా. ఏంటంటే ఇక్కడ మెయిన్ వచ్చి ఐఆర్డీ వచ్చేసి మెయిన్ లక్ష్యం అంటే భారతదేశంలోని ఇన్సూరెన్స్లో పెద్ద మాట, ఇన్సూరెన్స్లోనే పెద్ద సంస్థ అంటే ఐఆర్డీ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే ఐఆర్డీ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే హైదరాబాద్ అనమాట, హైదరాబాద్ తెలంగాణ. నెక్స్ట్ అదేవిధంగా ఎస్సీఓ వచ్చేసి సమావేశం 25వ మీటింగ్ ఎస్సీఓ సమావేశం. 25 మీటింగ్ ఎక్కడంటే ఎస్సీఓ సమావేశం ఎక్కడ జరుగుతుంటే ఎస్సీఓ సమావేశం. ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ సమావేశానికి 2025లో చైనాలో జరిగే సమావేశానికి ఎవరు హాజరవుతుంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు హాజరవుతున్నారు. ఇండియా ప్రైమ్ మినిస్టర్ దాదాపు మోడీ వచ్చేసి దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఆ దేశానికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఏ దేశం అంటే చైనాకు. అదేవిధంగా చైనా నుంచి ఎక్కడ వెళ్తుంటే మళ్ళీ ఎప్పుడంటే మనకు ఏంటంటే సెప్టెంబర్ 1 ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తారంటే మళ్ళీ సెప్టెంబర్ 1 వచ్చేసి ఎక్కడ వెళ్తుంటే జపాన్ వెళ్తారు. ఫస్ట్ సమావేశం ఈ యొక్క ఎస్సీఓలో మొత్తం ఎన్ని దేశం అంటే 10 కంట్రీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే రష్యా, రెండో వచ్చేసి ఏదంటే రష్యా ఫస్ట్ రష్యా, రెండో దేశం అంటే చైనా వాళ్ళు. ఫస్ట్ ఏ దేశం అంటే రష్యా, సెకండ్ వచ్చేసి ఏదంటే చైనా దేశం. అదేవిధంగా మూడో దేశం ఏంటంటే ఇండియా, నాలుగో దేశం ఏంటంటే పాకిస్తాను. ఐదో దేశం ఏదంటే ఇరాను. ఆరో దేశం ఏంటంటే బెల్లారస్. ఏడో దేశం ఏదంటే కజకిస్తాను. ఎనిమిదో దేశం ఏదంటే కజకిస్తాను. తొమ్మిదో దేశం ఏంటంటే ఉజ్బెకిస్తాను. పదవ దేశం ఏంటంటే కిర్గిజిస్తాన్. ఏ దేశమా కిర్గిజిస్తాను, తజికిస్తాను, కిర్గిజిస్తాను మొత్తం దేశమా ఏంటంటే 10 దేశాలు ఉంటాయి. అయితే ఎస్సీఓలో టెంపరరీ కంట్రీస్ ఏ దేశాలు టెంపరరీ ఉంటే ఆఫ్ఘనిస్తాను, మంగోలియా ఈ 2 దేశాలు మాత్రం టెంపరరీ కంట్రీస్. అయితే ఎస్సీఓలో మొత్తం దేశమా ఏంటంటే 10. కొత్తగా ఏ దేశం ఉంటే బెలారస్ జరిగింది. అయితే దీంతో రేపు ఎగ్జామ్లో ఏమంటే ఎస్సీఓలో లేని దేశం అంటారు. అయితే ఎస్సీఓలో ఫస్ట్ రష్యా, చైనా, ఇండియా, పాకిస్తాను, ఇరాను, బెలారస్ ఈ యొక్క 6 దేశాలు ఉన్నాయి. ఈ 6తో పాటు 4 ఏంటంటే కజకిస్తాను, కిర్గిజిస్తాను, తజికిస్తాను, ఉజ్బెకిస్తాన్ ఈ 10 దేశాలు ఉంటాయి. రేపు ఎగ్జామ్లో ఏముంటుంది ఎస్సీఓలో లేని దేశం అంటాడు. అప్పుడు ఆప్షన్ ప్రకారం ఏంటంటే ఆప్షన్ ఏమి ఇస్తాడు కజకిస్తానా, కిర్గిజిస్తానా, ఉజ్బెకిస్తానా, ఆఫ్ఘనిస్తానా. ఆన్సర్ ఎక్కడ ఉంది ఆఫ్ఘనిస్తాన్ నెంబర్ లేదు ఏది ఎస్సీఓలో. అదేవిధంగా ఎస్సీఓ యొక్క హోమ్ మినిస్టర్ సమావేశం కూడా చైనాలో జరిగింది. నెక్స్ట్ ఎస్సీఓ యొక్క డిఫెన్స్ మినిస్టర్ సమావేశం కూడా ఎక్కడే చైనాలో జరిగింది. ఎస్సీఓ యొక్క హోమ్ మినిస్టర్ సమావేశంతో పాటు డిఫెన్స్తో పాటు కేంద్రం యొక్క ఫారెన్ మినిస్టర్ మీటింగ్ కూడా ఎక్కడైనా చైనాలో జరిగిందన్నమాట. అదేవిధంగా ఎస్సీఓ యొక్క భద్రతా సమావేశం కూడా ఎక్కడంటే చైనాలోనే జరిగిందన్నమాట. అన్ని సమావేశాలు మెయిన్ మీటింగ్లన్నీ దానికి సంబంధించిన మీటింగ్లన్నీ చైనాలోనే జరిగినాయన్నమాట ఇటీవల. ఇది సార్ మనకు మెయిన్ ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అదేవిధంగా మన ఛానల్ చూసి కొత్తగా లైక్ చేయండి, షేర్ చేయండి సార్. ఖచ్చితంగా మన ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేయండి మనస్ఫూర్తి కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.